మనం ఎవరు మరణిస్తున్న జీవులు. ఎవ్రీడే వీఆర్ డయింగ్. రాసుకో, మీరెవరు మరణిస్తున్న వ్యవస్థ. తెలుసా, మీ అందరికి తెలుసా? బర్త్డే చేస్తే నాకు చాలా బాధ వేస్తుంది. వీఆర్ డయింగ్ ఎవ్రీడే. మనం మన శరీరంలో ఇంత అనుకుని డయింగ్ తగ్గించుకుంటున్నాం. ఎక్స్పైరీ డేట్కి దగ్గరలో ఉన్నాం మనం కదా. ఈరోజు అయితే తయారైన మెషిన్ ఎక్స్పైరీ డేట్లో కొన్ని రోజులు అయిపోతుంది. మనం ఎక్స్పైరీ డేట్కి దగ్గరికి వెళ్తున్నాం, అవునా కదా? కరెక్ట్. ఇంకా మనం ఎవరు చనిపోతున్న మనుషులు, డయింగ్ పీపుల్. మీలో వ్యవస్థ ప్రతి ఒక్కటి సెల్స్ తగ్గిపోతుంటాయి. మీరు ఎక్కువ వాడారు, కపాలపాతులు ఎక్కువ చేశారు, 4 ఎక్కువ సూర్య నమస్కారాలు వేశారు, టిఫిన్లు ఆపేసి ఇంకా తిరుగుతున్నారు ఊరి మీద, బాగా యోగా యోగా డబ్బులు రేపు సంపాదించారని. డయింగ్ పీపుల్. 70 ఏళ్ళు ఆవిడ చూస్తుంటే ఆనందం అంతే. ఒక్కొక్కరు చూస్తే ఎంత ఆనందం వేస్తుంటుంది. వాళ్ళు కనబడరు, వయసు కనబడదు. సో అలాంటిది మనం డయింగ్ పీపుల్. మానసికంగా శారీరకంగా చచ్చిపోతున్న మనుషులు. పర్లేదు, కంఫర్ట్ ఉన్నారు లేదా? ఇంకా ఇంకెవరు మీరు? ఐడెంటిటీ చేయకుండా టక్కన వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ ఫీ చేసుకొని మెషిన్ తగ్గించడం కాదు మీరు వచ్చింది. ఈరోజు ఇన్స్టిట్యూట్కి వచ్చి సంథింగ్ వాంట్ టు చేంజ్. ఒక సిస్టమ్, కొత్త సిస్టమ్ తయారు చేద్దామని వచ్చాను. ఒక్కొక్క పేషెంట్ వస్తాడు, నేనేమన్ను ముట్టుకుంటా ఏం బాగుందా పడితే డబ్బులు, మీ కులం ఏంటి, గోత్రం ఏంటి, డబ్బులు పెడతాడా లేదో కాదు. ఫస్ట్ వాడిని పరిచయం చేసుకోవాలి. ఎందుకు అప్పుడు మీరెవరో ఆడు ఎవరో తెలియకుండా మీరిద్దరు కలిసి ఒక సిస్టమ్ తయారు చేయడానికి వచ్చినాం అతన్ని. ఇంకా మీరెవరు? అందరూ మాట్లాడాలి. యోగాలు అంటే ఇవే ఉన్నాయి అబ్బాయి, యోగాలు ఇవే ఉన్నాయి. ప్రతి ఒక్కడికి యోగకే కోపాలు ఎక్కువ. నేనే బాగా చెప్తాను సార్, నా క్లాస్ సూపర్. ఏం క్లాస్ సూపర్ మేడం? అనవసరంగా ఏం తెలియకుండా చేయించేస్తారు 108 సూర్య నమస్కారాలు చేయించేస్తారు, ప్రవేశ వాడేస్తారు. ఒకరి నొప్పులు జారిపోతాయి, బ్రేక్లు ఈజీగా అయిపోతాయి, గ్యాప్లు ఎక్కువ పెరిగిపోయింది, వాతం పెరిగిపోతుంటుంది. ఎన్నో వస్తాయి, బాగా ఎక్కువ మనకే ఉంటాయి. ఈ యోగా చెప్పిన ఎక్కువ నొప్పులు వస్తాయి. ఇంకా మీరెవరు? సుఖం దుఃఖం అంటే ఏంటి అవి? ఎమోషన్ పీపుల్. మీ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎమోషన్స్. రాసుకోండి. సూపర్, ఎన్ని పాయింట్లు వస్తున్నాయి చూసారా సంజీవ్? ఒక్క ప్రశ్నకి మీరెవరు? ఎమోషనల్. కలెక్షన్ ఆఫ్ ఎమోషన్. ఎమోషన్ ఏమంటారు? ఆవాలి. ఇంకా మీరెవరు? కలెక్షన్ ఆఫ్ ఎమోషన్స్. రైట్. ఇంకా మీరెవరు? ఇంకోటి ఏదన్నారు? రియాక్షన్. ప్రతిస్పందించే వాళ్ళు మీరు. ఒకడు చెప్తున్నాడు అనుకోండి, ఏరా మంచోడా అని చెప్తుంటే, ఎవడా నువ్వు నన్ను మంచోడు అంటావు? ఎట్లా తల తిడుతున్నప్పుడు ఇలాగే మాట్లాడతారు. తెలిసి మీరు ఎప్పుడు కొట్టావు, ఊరుకోరా మంచోడా నువ్వు ఎప్పుడు అలాగే అంటావు, నేనేమంటారు మంచోడు అంటారు. మీరెవరు? ప్రతిస్పందించేవాళ్ళు. ఒకటి అడుగుతున్నప్పుడు మళ్ళీ దానికి రియాక్ట్ అవుతుంది. అది రైట్ హ్యాండ్ ఎత్తండి అందరూ. ఇదే రైట్. మీ చెయ్యికి చెప్పానా? నేనేం ఎత్తమన్నాను? రైట్ హ్యాండ్ ఎత్తమన్నాను. ఎవరు విన్నారు? చెవులు విన్నాయి. ఎక్కడికి పెట్టింది? బ్రైన్ పెట్టింది. బ్రైన్ ఏం చెప్పింది? ఎవరికి ఎత్తమన్నది? చెయ్యి అనేది ఎవరు చెప్పారు? దీని పేరు చెయ్యా? మీరు లాజిక్ పెద్దగా ఆలోచించండి, చెప్తాను. ఇది చెయ్యా? చెప్పబడేదే చెయ్య. చెప్పబడిన ఇన్ఫర్మేషన్ కాబట్టి చిన్నప్పటి నుంచి ఇదే చెయ్య అంటే ఏం చేస్తాం? ఇదే ఎత్తారు. చెయ్యి అంటే ఇదే ఎత్తారు, అంతే. ఇంకేమంటారు? చెయ్యొత్తాడు అంటే ఎత్తారు, అంతే. ఇది చెప్పబడిన ఇన్ఫర్మేషన్. ఎందుకు చెప్పబడిన ఇన్ఫర్మేషన్ వచ్చింది? అదే ఎందుకు చెప్పబడిన ఇన్ఫర్మేషన్ దానికి వచ్చింది? కరెక్టా? ఒక సిస్టమేటిక్ లైఫ్ బతకడానికి ఒకరిని ఇబ్బంది పెట్టకుండా లైఫ్ నడిపించుకోవాలంటే, ఒక ధర్మబద్ధంగా నడిపించుకోవాలంటే ఉన్నాము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు ధర్మం అంటే అతను అన్నది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరెవరు? రూల్స్. ఆడవాళ్ళు మగవాళ్ళు రూలు రైట్ చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాం కదా రూల్స్. రెడ్ కలరు, ఆరెంజ్ కలరు అండ్ ఎల్లో కలర్ అని పెట్టుకున్నాం, గ్రీన్ కలర్ అని పెట్టుకున్నాం సిగ్నల్స్ దగ్గర. అలాంటివన్నీ రూల్స్తో ఉన్నాం మనుషులు. రూల్స్ని ఇంకేమంటాం? మెజర్మెంట్స్ రాసుకోవచ్చు. రూల్స్ మీరు, మెజర్మెంట్స్ మీరు. ఎందుకు మెజర్మెంటు? హైటు వెయిట్ బట్టి ఇవన్నీ ఉంటాయి. మీరు ఎవరు అనే దానికి పెద్ద ప్రశ్న అనేది ఇదంతా. ఇంకా